ఉపదర్శనము చాలయ్యా
మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించకు ఇష్టపడడు, మన పాపంలో జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రితో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను, తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములు పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసంలోనికి నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశములనే దైవగ్రంథము రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నత. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం ఒకటి చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేరి అని ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, నీ సన్నిధులు ఇంతవరకు పాటల ద్వారా స్తుతుల ద్వారా నీవే మాకు తోడేని నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రము. నీవే ఆరాధనంతట మూలముగా మహిమలో అధిక మహిమను పొందిన గొప్ప దేవానికి స్తోత్రములు. నాయనా,
ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములో మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వినిచున్న మా అందరి హృదయములను నీ తట్టు ప్రతిరిప్పండి. వినగలిగే చెవిని, నీ వాక్యమును గ్రహించగలిగే మనస్సును హృదయమును నీవే మాకు దయచేసి నీ వాక్యమును దాచుకొనగలిగే హృదయము మా అందరికి నీవే దయచేసి మేలు కలగచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆత్మరూపిగా నుండి ఆందించు వర్తమాన ఆత్మరూపిగా నుండి ఆందించు వర్తమాన పరములలో దానుడు దాసుడు దేవతీయే కూడా ప్రభుదేవతీయే కూడా ఆవుము దేవా కార్యక్రమము జయముగా నడుపుము జయ స్తోత్రుల దేవతీయే కూడా ప్రభుదేవతీయే కూడా. ఆయన పాద సాన్నిధ్యములో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు ఆయన శిష్యులైన వారు కానా అనే ఊరిలోనికి వారు వెళ్ళారు. వెళ్ళినటువంటి సమయములో 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో వారు ఒక వివాహమునకు హాజరైనట్లుగా మనం చూస్తున్నాం. అయితే వివాహానికి వెళ్ళే వారు అందరూ కూడా వివాహాన్ని చూడడానికి వెళ్తారు. అంతేనమ్మా, ఆ వివాహం ఎలా జరుగుతున్నది, ఆ వధూవరులైన వారు ఎలా ఉన్నారు అని మనం చూడడానికి వెళ్తుంటాం. మరి యేసయ్య కూడా ఆ యొక్క వివాహానికి పిలువబడి ఉన్నారు. అయితే అక్కడ ఎవరున్నారంటే యేసు తల్లి ఉన్నది. ఎవరున్నారమ్మా? యేసు తల్లి. అయితే దేవుని విశ్వాసులారా, మరి యొక్క కానా ఊరిలో జరుగుతున్న వివాహమునకు వెళ్ళినటువంటి వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, మొదటగా తల్లి వెళ్ళినది, తర్వాత యేసయ్య ఆయన యొక్క శిష్యులైన వారు ఆ యొక్క వివాహానికి పిలువబడ్డారు. పిలువబడినటువంటి సమయంలో ఇప్పుడు అక్కడ యూదులైన వారు అక్కడ చేసేటువంటి పని ఏమిటంటే, వారికి ఏ ఫంక్షన్ జరిగినా వారికి ద్రాక్షారసము కావాలి. ఈ ద్రాక్షారసము లేకుండా వారు ఏ కార్యక్రమాన్ని, ఏ శుభకార్యాన్ని కూడా వారు చేయరు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యొక్క కానా ఊరిలో కూడా ద్రాక్షారసమును సిద్ధము చేశారు సరికదా. మరి అక్కడ ద్రాక్షారసం ఏమైందంటే, వారు ద్రాక్షారసం అంతా కూడా అయిపోయింది. అయిపోయినప్పుడు మరి విందు ప్రధాన యాజకునికి మరి ఏమొస్తుంది? అవమానము కలుగుతుంది. అంతేనా? అయితే ఇక్కడ యూదులైన వారు ఈ చేస్తున్నటువంటి యొక్క వాడుక ఏమిటంటే, ద్రాక్షారసమును అందరికీ పోస్తారు. మరి ద్రాక్షారసం కాస్త అందరికీ పోసారు, అయిపోయింది. అయిపోయినటువంటి సమయములో మరి మరియమ్మ గారు యొక్క బంధువు గనక, అక్కడ జరుగుతున్న వివాహము మరియమ్మ గారి యొక్క బంధువులు గనక, ఇప్పుడు మరియమ్మ గారు ఆ విందు ప్రధాన యాజకునికి ఎటువంటి అవమానము లేకుండా ముందుగా యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె ఏమంటుందంటే, చూడండి అక్కడ చదువుతున్నా 4వ వచనం. యేసు 3వ వచనం చదవాలి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఎవరితో చెప్పారు?
యేసయ్యతో చెబుతుంది. యేసయ్యతో ఆ తల్లి చెబుతున్నటువంటి సమయంలో వెంటనే యేసయ్య అంటున్నారు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. దేవుని స్తోత్ర. మరి సమయము, దినము, గడియలు ఎవరి స్వాధీనములో ఉన్నాయి? దేవుని స్వాధీనములో ప్రభువు ఇచ్చిన. కనుక నేను విశ్వాసులారా, తండ్రి తన స్వాధీనం అందు ఉంచుకున్నారు కనుక ఇప్పుడు ఈ యొక్క యేసయ్య ఏమంటున్నారంటే ద్రాక్షారసం అయిపోయిందని తల్లి చెప్పినప్పుడు వెంటనే అక్కడ అంటున్నారు, అమ్మా నాకు ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పగానే ఆమె వెంటనే ప్రభువును ఎత్తి చూపించచ్చు. ఇక్కడ ఆయనతో పాటు ఉన్న శిష్యులైన వారిని చూస్తా ఉంది. అంటే యేసేదో చెప్పింది, యేసయ్య ఏమన్నారు? నా సమయం ఇంకా రాలేదన్నారు. వెంటనే ఆయన శిష్యుల వైపు చూసిందంట. ఆమె శిష్యుల వైపు చూసి ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు ఆయన 5వ వచనం, ఆయన తల్లి పరిచారికలను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. గనుక మరి ఇప్పుడు ఎవరు చెప్పినది ఎవరు చేయాలి? చెప్పండమ్మా, ఎవరు చెప్పింది ఎవరు చేయాలి? యేసయ్య చెప్పినది శిష్యులు చేయాలి, పరిచారకులు చేయాలి. ఇదే చేయమని చెప్పి ఈ యొక్క వాని తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఆ శిష్యులైన వారితో చెప్పారట. దేవుని స్తోత్రం. కనుక ఈ యొక్క మాట ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ మరియమ్మ గారు చేసిన చిన్న ప్రసంగము అన్నారంట. ఇక ఏ ప్రసంగము? చిన్న ప్రసంగం. కనుక మరి చాలా మంది బోధకులైన వారు ప్రసంగిస్తూ ఉంటారు. ఏమా ప్రసంగిస్తున్నటువంటి సమయములో మరి వారి బోధన మనం వినాలా వినకూడదా? వినాలా వినకూడదా? అయ్యగారు అన్నారు కదా, శ్రద్ధగా వింటే శుద్ధులవుతారు అన్నారు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. వినకపోతే ఏమవుతుంది అమ్మా? వినకపోతే నష్టమే గాని లాభము లేదు. ఇప్పుడు ఈ యొక్క శిష్యులైన వారు ఈ యొక్క మరియమ్మ గారి యొక్క మాట విన్నారు గనుక ఇప్పుడు ఆ యొక్క విందులో, ఆ యొక్క వివాహములో జరుగుతున్నటువంటి విందులో మరలా దేవుడు ద్రాక్షారసమును ఆయన అద్భుతముగా కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు వారు మొట్టమొదట చేసిన సూచక క్రియ అన్నారు. ఆయన జీవితంలో మొట్టమొదట చేసిన సూచక క్రియది. అంటే సూచక క్రియ అంటే అందరూ చూస్తుండగా చేస్తున్నాడు. మొదట జబ్బు రసము పోస్తే ఎవరైనా తర్వాత మంచి రసం పోస్తారట. కానీ యేసయ్య చేసినటువంటి ఆ నీరు ద్రాక్షారసముగా మార్చబడిన తరువాత ఆ ద్రాక్షారసము ఏమైంది? ఇప్పుడు ఏమా మంచి రసముగా. ఎందుకంటే అది దేవుని చేత చేయబడి ఉన్నది కనుక. దేవుని స్తోత్రం. ముందుగేమో వారు చేసుకున్నారు ద్రాక్షారసాన్ని, తర్వాత ఎవరు తయారు చేశారు? యేసయ్య తన తండ్రి యొక్క ప్రార్థన చేసి ఈ ద్రాక్షారసమును తయారు చేశారు. అంటే తర్వాత చేసిన ద్రాక్షారసం ఎలా ఉందంట? మధురముగా ఉందంట. దేవుని స్తోత్రం. అలాగే మరి యేసయ్య మాట కూడా అంత మధురంగా ఉండదు. కానీ అందరూ వింటారా? కొంతమందికి వినబుద్ధి కాదు. అలానే దేవుని విశ్వాసులారా, ఈ దినాల్లో మనము కూడా ఏమవుతున్నామంటే దేవునిని కాదని మరొక స్థలానికి వెళ్ళుట వలన మనం ఏం పోగొట్టుకుంటున్నామంటే మనకు దేవుడిచ్చిన స్వాతంత్రతను పోగొట్టుకుంటున్నాం. మనకు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాం. గనుక మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అనేక మంది భక్తులైన వారు అనేక మంది ఏం చేశారు? ఎన్నో యుద్ధములు చేశారా? అలాగే మరి గాంధీ గారు అయితే ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నారు.
అంటే ఆయన మాట్లాడలేదు, మౌనముగా ఉండి ఆయన ఏం చేశాడు? యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం. మౌన వ్రతం. కనుక దీని ద్వారా ఈ యొక్క మనకి స్వాతంత్రాన్ని దేవుడు తెచ్చిపెట్టాడు, మంచిది. అలాగే దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం ఉన్నదే, ఆయన మాట విన్న వారందరికీ కూడా గొప్ప స్వాతంత్రాన్ని ఆయన ఇస్తున్నాడట. మనము ఆయన యొద్ద నుండి తప్పిపోయి ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం పోగొట్టేసుకుంటున్నామట. పోగొట్టుకొని ఏమవుతున్నామంటే ఒకరికి మనము ఏమవుతున్నాం? జారబడవలసి వస్తుంది. ఒకరి యొక్క ఆలోచనలు బట్టి నడవలసి వస్తుంది. నీ సొంత ఆలోచన కాదు, కానీ దేవుని ఆలోచన చెప్పిన నడిచిన వాడు ఈ లోకములో ఎన్నటికీ కూడా కదల్చబడడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అన్నిటికీ కూడా కదల్చబడడు. చూడండి, యేసు ప్రభు వారి కాలంలో మరి కట్టబడినటువంటి గాంధబ పిల్లను ఎలాగనైతే దేవుడు వెళ్ళి ఇది నాకు కావలసి ఉన్నదని చెప్పి విడిపించినాడు, అలాగనే దేవునికి కావలసినటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన శ్రమల నుండి, మనలో ఉన్నటువంటి శ్రమలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, నీకు ఎటువంటి కష్టతరమైన వ్యాధి అయినా కానీ దేవుడు తప్పించి ఆయన వైపు నిన్ను త్రిప్పుకుంటూ ఉన్నాడు. త్రిప్పమన్నటువంటి నీవు యేసు వైపు చూడాలట, లోకము వైపు కాదు. యేసు వైపు నీవు చూసినట్లయితే యేసు నీకు ఏమిస్తున్నాడు? గొప్ప స్వాతంత్రమును, గొప్ప అధికారమును దేవుడు నీకు దయచేసేవాడే ఉన్నాడు. మరి అబ్రహాముకు దేవుడు చేయమన్నా పని చేశాడు, గొప్ప స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చాడు. విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయనను నడిపించాడు. అలాగనే మంట వరకు మనం చెప్పుకున్నాం. మరి యేసు యొక్క మోషే గారు ఆయన మరి దేవుని మాటను విన్నాడు గనుక, దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు గనుక, దేవుని చేత ఆయన దేవుని సన్నిధిలో 40 దినములు ఉండి దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచాడు గనుక ఇప్పుడు ఆయనకు దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పగించాడంట, నీవు నడిపించు నాయకుడిగా. మరి నీకు కూడా దేవుడు ఈ యొక్క మోషేకు ఒక జనాంగమును అప్పగించినట్లుగా దేవుడు నీకు కూడా ఒక కుటుంబమును అప్పగిస్తున్నాడు, ఒక కుటుంబాన్ని అప్పగిస్తున్నాడు. మరో అప్పగింపమన్నటువంటి కుటుంబము ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నీవు నడిచినట్లయితే ఆ కుటుంబంలో ఏ కలతలు ఉండవట, ఎటువంటి శ్రమలో ఉండవట. నా ఇష్టము అని చెప్పి నీ ఇష్టానుసారంగా నీవు నడిస్తే, ఎవరికి కొన్ని కుటుంబాల్లో చూడండి, ఎవరికి వారే సంపాదించుకుంటారు, ఎవరికి వారే తింటారు, ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఉంటుందా? ఉండదు. మరి ఇటువంటి కుటుంబాలు మరి దేవునికి లోబడినట్ట, లోబడనాలని ప్రజలా? లోబట్టలేదు. కనుక లోబడిన వారిగా ఉండి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిగా ఉంటే ఆ గృహములో ఏ శోధన ఉండదట. ఎందుకు? చాలా మంది బోర్డు పెట్టుకుంటారు, ఏమిటది? ఈ గృహానికి క్రీస్తే అధిపతి. మరి క్రీస్తే అధిపతిగా ఉండాలంటే ఆ అధిపతి అయినటువంటి క్రీస్తు యొక్క మాటను మనం ఏం చేయాలా? వినేవారు ఉండాలి. అప్పుడు దేవునిలో మనం స్వాతంత్రాన్ని పొందుకుంటామట. దేవుని స్తోత్రం. ఈ లోకములో వచ్చిన స్వాతంత్రము లోకానుసారముగా మనం బ్రతకడానికి, భారతీయులుగా ఉన్నటువంటి మనము ఈ యొక్క స్వాతంత్రం వచ్చినటువంటి మనందరికీ కూడా స్వాతంత్రం ఇచ్చారు, మంచిదే. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడంట? దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడే నిజమైన స్వాతంత్రాన్ని నీవు సంపాదించుకోవాలి. కనుక ఆ గృహంలో ఉన్న వారందరూ కూడా, భర్త, భార్య, బిడ్డలు అందరూ కూడా ఒక్క మాట మీద, దేవుని మాట మీద నీవు నడిచినట్లయితే, నావోహు కుటుంబము చూడండి ఎలాగన రక్షింపబడిందో, అలాగన మనము కూడా ఏమవుతాం? రక్షింపబడిన వారి వరుసలో ఉంటాం. అలానే యోబు యొక్క కుటుంబము రక్షింపబడిందంటే యోబు దేవునికి ఏం చేశాడు? ఆయన లోబడి ఉన్నాడు, ఆయన కుటుంబము లోబడి ఉంది. అలాగని మరి మనం కూడా ఎవరికి లోబడాలి? దేవుని మాటకు లోబడాలి,
దేవుని మాటను నీవు విని ఆ చొప్పున నీవు నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా నీ గృహానికి ఏమొస్తుంది? గొప్ప స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చేవాడు. అందుకని దేవుడు అంటున్నాడు జక్కయ్యతో, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన ఎన్నో రకాలుగా తిరిగాడు, ఎంతో మందిని ఆశ్రయించాడు, కానీ చివరికి దేవుణ్ణి చూడాలనుకున్నాడు. దేవునికి మాట మీద నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అన్నప్పుడు వెంటనే దేవుణ్ణి ఈ యొక్క జక్కయ్య చేర్చుకున్నాడు. మనం కూడా మన గృహము కూడా జక్కయ్య వలె దేవుణ్ణి చేర్చుకున్న గృహముగా ఉండాలంట. నోవహు వలె మన కుటుంబాన్ని రక్షించుకున్న గృహముగా ఉండాలంట. ఏమా? అలాగనే మోషే గారి వలె దేవుని మాటకు లోబడి ఆయన మార్గంలో నడిచేటువంటి వారిగా ఉండాలంట. అటువంటి ధన్యత మన గృహములో ఉన్నప్పుడు నిజమైన స్వాతంత్రము దేవుడు మనకిచ్చినట్టు. అట్టి ధన్యత తండ్రి మనందరికి దయచేయుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షుడును అదృశ్యుడను రాసునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, ఇదిగో నీ సన్నిధిలో నిలిచి ఉన్న మమ్మందరినీ మీరే దీవించండి ప్రభా. నీవు దీవిస్తావని నాయనా, నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావని, నీవు మాకున్నటువంటి శ్రమల నుండి విడుదల కలగజేస్తావని, మాకున్నటువంటి బలహీనతల నుండి ప్రభా నీవే పారద్రోలుతావని విశ్వాసము కలిగి నీ పాద సాన్నిధ్యానికి వచ్చి ఉండగా మమ్మందరినీ మీరే దీవించండి ప్రభా. నీకే స్తోత్రములు. ఇంతవరకు విన్న వాక్యమును బట్టి నీకే స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, ఆదామవలైన వారికి నీవు ఇచ్చిన ఆజ్ఞల వారు అతిక్రమించి ఉన్నారు గనుక, ఆజ్ఞాతిక్రమమే పాపమ్మ గనుక నాయనా వారి తోటలో నుండి త్రోసివేయబడి ఉన్నారు. నాయనా, నీవు మాకు ఇచ్చిన 10 ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకునే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభువా. నాయనా, జక్కయ్య ఎలాగనైతే జక్కయ్య నేడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నది అన్నప్పుడు వెంటనే జక్కయ్య నిన్ను చేర్చుకున్నారు ప్రభువా. అలాగనే మేము కూడా మా గృహములోని చేర్చుకునే వారిగా నైనా జక్కయ్యలో ఉన్నటువంటి పాప జీవితమును నీవే విడిపించావు. ఆయన ఇంటికి రక్షణనిచ్చావు తండ్రి, నీకే స్తోత్రాలు. అలాగనే మాలో ఉన్న పాప జీవితమును నీవే విడిపించి ప్రభా, లోకానుసారమైన జీవితమును విడిపించి ఆత్మానుసారమైన జీవితము మేమందరము కలిగి నాయనా ఈ పాపమనే కట్ల నుండి, వ్యాధనే కట్ల నుండి, చీకటనే కట్ల నుండి మేమందరము విడిపింపబడి నాయనా నీ సన్నిధిలో నాయనా నీ ఆజ్ఞ ప్రకారము నడిచే వారముగా మమ్మందరినీ దీవించండి ప్రభా. నాయన, ఈ ఆగస్టు నెలలో ఉన్నటువంటి మేము, స్వాతంత్రమును పొందుకున్నటువంటి మేము, ఈ భారతదేశమునకు స్వాతంత్రం ఇచ్చిన తండ్రి, మాకును స్వాతంత్రమునిచ్చావు. కానీ మా పాపములను బట్టి మేము స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం ప్రభా. నైనా వాటి నుండి మమ్మల్ని విడిపించి నీవిచ్చిన ఆజ్ఞానుసారంగా మేము నడుచుకొనొచ్చు. యేసయ్యా, నీవు మాకిచ్చిన స్వాతంత్రాన్ని, నీవు మాకిచ్చిన అధికారాన్ని, నువ్వు మాకిచ్చిన కుటుంబాన్ని, నీవు మాకిచ్చినటువంటి సమస్తమును మీరే దీవించి ఆశీర్వదించమని, నీ మార్గములో నాయన మేము నడవడానికి నీవే ప్రభువా మా అందరికీ ఒక మార్గముగా నేనే మార్గమని సెలవిచ్చిన యేసయ్యా, ఆ సత్య మార్గములో నడిచే భాగ్యము మా అందరికి నీవే దయచేసి మేలు కలగచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మానవనాహారణ మాకు దయచేయము. మేళ ప్రాంక్షం క్షమించిన ప్రకారం ప్రాంక్షమించండి. మమ్మల్ని శోధలోని దగాకి నోడి తప్పించుము. రాజ్యము శక్తి మహిమా నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశురత్తమునకు జయం, అపవాది క్రియలకలయం. ప్రవేశురత్తమునకు జయం, అపవాది క్రియలకలయం. ప్రవేశురత్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకు జరగబో కార్యములు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడైండి నడిపించును గాక.